సైలెంట్గా ఉన్నప్పుడు నా చెవిలో రింగింగ్ సెన్సేషన్ రెగ్యులర్గా వస్తుంది. నమస్తే అండి, నా పేరు శ్రీనాథ్, చీఫ్ ఆడిటర్ అట్ కేర్ హియరింగ్ క్లినిక్. ఈ మధ్య మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారండి. కంప్లైంట్ వచ్చేసి నాకు చెవిలో రాత్రిపూట ఒక్కరిగా ఉన్నప్పుడు కుయ్యి అనే శబ్దం వస్తుంది అన్నట్టుగా చెప్పారనమాట. సో బేసిక్గా ఆయనకు మేము ఎప్పుడైతే ఆటోమేటివ్ చేసామో అప్పుడు మేము రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే ఆయన హియరింగ్ వేజ్ అంతా కూడా నార్మల్గానే ఉంది. సో ఎప్పుడైతే మనం డెమోగ్రఫిక్ డేటా పేషెంట్ని తీసుకున్నప్పుడు ఆయన చెప్పారంటే బై ప్రొఫెషన్ ఆయన కాల్ సెంటర్లో వర్క్ చేస్తారన్నట్టుగా ఇన్ఫార్మ్ చేశారు. సో ఆన్ అన్ యావరేజ్ పర్ డే మోర్ దెన్ 8 to 10 hours ఆయన ఓవర్ ద కాల్స్ ఉంటారు అండ్ చాలా ప్రెషర్తో కూడుకున్నటువంటి జాబ్ అన్నట్టుగా చెప్పారనమాట. అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే నా చెవులు బాగానే ఉన్నాయి, కాకపోతే నాకు ఎందుకు టిరటస్ అనేది వస్తుంది, నా చెవులు ఎలాంటి డ్యామేజ్ లేదు అన్నట్టుగా క్వశ్చన్ అనేది రేజ్ అవుతా ఉంది. కానీ నిజానికి చెప్పాలి అనుకుంటే మన ఆడియోమెట్రిక్ టెస్టింగ్ లిమిట్ అంటాం. అంటే మనం ఓన్లీ టెస్టింగ్ చేసేటువంటి ఫ్రీక్వెన్సీస్ వచ్చేసి 250 to 8,000 హర్ట్జ్ అండి. కాకపోతే మన న్యాచురల్ హియరింగ్ ఎబిలిటీ వచ్చేసి 20 to 20,000 హర్ట్జ్ అనమాట. దీనివల్ల ఏమైపోతుంది అంటే మీకు రిమైన్ 12,000 హర్ట్జ్లో 12,000 హర్ట్జ్లో ఎక్కడైనా మనకు వినికిడి ప్రాబ్లం ఉండొచ్చు. ఇది ఎలా అంటే మనం సౌండ్ రెగ్యులర్గా ఎక్స్పోజ్ అవుతున్నట్లయితే మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో హెయిర్ సెల్స్ లేదా వినికిడి కణాలు అనే డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వినికిడికి సంబంధించి మరింత సమాచారం కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని లేదనుకుంటే దగ్గరున్న కేర్ హియరింగ్ క్లినిక్ని అప్రోచ్ అవ్వండి.